హల్లెలూయా. పరిశుద్ధ దేవానికి వందనాలు. మేము ఇప్పటివరకు చూపించాం. ఇక్కడ 25 మంది ఇక కూడాం. మేము ఇక్కడ 27 5 డేస్ ఉన్నారు. సో 27 మందిగా కూడామని దేవుడు లెక్క కట్టాడు. సో ప్రతి ఒక్కరి పేరు దేవుడు ఎరిగినవాడు. ప్రతి 27 మందిని దేవుడు ప్రేమిస్తున్నాడని మనం ఖచ్చితంగా చెప్పచ్చు. చరిత్ర ప్రకారం దేవుడు మన కోసం మరణించాడు. చరిత్ర చెప్తుంది. మన చరిత్ర మనకు తెలియదు. మనకు తెలిసిన గొప్ప చరిత్ర ఏదైనా ఉందంటే క్రీస్తు మన కోసం మరణించాడనే వార్త తప్ప మన చరిత్రలో గొప్పది ఏమీ లేదు. ఆ గొప్ప చరిత్రను తెలిసి ఆయన గురించి ఎరిగి పౌలు మరి పేరు చెప్పిన విధంగా క్రీస్తుని గురించిన జ్ఞానాన్ని అభివృద్ధి పొందమని ప్రోత్సహించే విధంగా మనం క్రీస్తు ఈ లోక జ్ఞానాన్ని ఇచ్చిన దేవుడి జ్ఞానాన్ని సంపాదించడానికి మనం ఈరోజు వచ్చామని మన హృదయాలను తలంచుకుంటూ యేసుక్రీస్తు వారిని మన హృదయానికి ఆహ్వానించే స్థితిగా ఒక మంచి నేలగా మన హృదయాన్ని తెలియవచ్చున్నాం. ఇక్కడ 27 మందిని మనం ఒకరికొకరు ఎరిగి ఉండాలి. క్రీస్తు ఎవరైతే మనం ఎరిగాడో ఇక్కడ ఒకరికొకరు మనం ఎరిగి ఉండాలి. అక్కడ బాధ తెలియాలి. యేసు వారికి మన బాధ తెలుసు. ఆయన మన బలపరచాలని ఈ బాధలను మనల్ని నడిపిస్తున్నాడు. ఎలా అయితే యోగుని నడిపించాడు, ఎలా అయితే అబ్రహాము నడిపించాడు, ఎలా అయితే ఇస్సాకుని నడిపించాడు. యేసు ప్రభువు తానే స్వయంగా భూమి మీద నుంచి రాజుగా కాకుండా ఒక సేవకుడిలాగా ఈ భూమి మీద వచ్చి ఎలా అయితే నడిపించాడు. ఆ ఆలోచనని తలుచుకుంటూ ప్రార్థిద్దాం. ఆయన గొప్ప స్థితిని మనం తలుచుకుంటూ జ్ఞాపకం ప్రార్థిద్దాం. కళ్ళు తెరిచిన ఆయనే, మూసిన ఆయనే. మన ఎదుట ఉండాల్సింది సత్యం, అబద్ధం కాదు. ఏ అబద్ధానికి మనం అప్పగించుకోవద్దు. సత్యానికి మనం అప్పగించుకోవాలి. ఆయనే సత్యం, ఆయనే మార్గం, ఆయనే జీవని. ఆయన తప్ప ఇంకెవరు చెప్పలేదు ఈ భూమి మీద. మనకు తెలిసిన వ్యక్తులు ఎవరు చెప్పలేదు. దుష్టుడు మాత్రమే ఆయన్ని ఎదిరించి ఆ సత్యాన్ని నుంచి మనల్ని దొంగిలించాలని ఆయన ఎదురు చూస్తుండగా యేసు ప్రభువు మాత్రమే పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని ప్రేరేపించి జాగ్రత్త కల్పించి అనేకం వాళ్ళు మనం పడిపోయే స్థితిలో, బలహీన స్థితిలో, ఇబ్బంది స్థితిలో ఉన్నప్పుడు ఆయన మనల్ని ఇలా ఐక్యపరిచాడు. ఐక్యపరచడానికి మనకి ఒక ఆశను కలిగించాడు. కాబట్టి మనం ఇలా కూడగలిగాం. కనుక దేవుడి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఏ నిరాశక్తులు, ఏ అపవిత్రాత్మ ఆలోచనలు, ఏ నిరాశలు, ఏ ఇబ్బందులు, ఏ విధమైన అవి మనల్ని ఆపలేవు దేవుడి నుండి. కనుక ప్రార్థిస్తాం. క్రీస్తు క్రియలను, క్రీస్తు మన జీవితాల్లో చేసిన ప్రతి కార్యాన్ని నెమవేసుకుందాం. దయచేసి ఎవరైనా ఒకరు ప్రారంభించుకుని
నాలుగు కోసం మాత్రం సంతోషిస్తున్నాను. నేను కారణం లేదు, అదొకటే కారణం. అంతేనా? ఇక్కడ సంతోషంగా ఉండడానికి కారణం లేదు. వాళ్ళ మధ్యకి ఏమైనా చేశారా మీకు? ఇవాళ సంతోషం ఆ విషయాలు వ్యక్తిగతంగా పంచుకోవచ్చు మాతో తర్వాత ఎలా. ఓకే ఓకే. నేను నిన్న ఒక టాపిక్ మీద మాట్లాడాను. ఏ టాపిక్ మీద మాట్లాడాను? ఎవరైనా ఒకరి నుంచి చెప్పండి ఆ టాపిక్ పేరు. ఒకరు నుంచుని ఆ టాపిక్ పేరు అని చెప్పి కూర్చోండి. వినపడింది అందరికి? వినపడిన వాళ్ళు చేసేస్తుంది ఏమన్నారు ఆయన? అక్కడ అర్థం కాలేదంట. వినపడిందా? మీకు అందరికి వినపడిందా? థ్యాంక్ యూ బ్రదర్. ఓకే, మానసిక క్రమశిక్షణ గురించి నేర్చుకున్నాం. ఎందుకంటే ఒక ఆటగాడు ఏ ఆటలో రాణించాలన్నా వాళ్ళకి కావాలి క్రమశిక్షణ. మనం అనుకునే జీవితంలో ఎన్నో వాటిలో రాణించాలనుకుంటాం, కానీ కేవలం మన ఇన్పుట్ లోపం వల్లే మనం విఫలమవుతాం. ఎన్నో పనులు ఉంటుంటాం కదా. మానసికంగా ఎందుకు కృంగిపోతామంటే ప్రిపేర్ అవ్వదు కాబట్టి. మన ఇప్పుడు ఇప్పుడు ఏం చెప్పారు? ఈ లోకంలో మీకు అనేక శ్రమలు కలుగుతుంది అని చెప్పాడా? ఏమన్నా నేను ఉన్నాక ఎంత తీసుకుంటా అని చెప్పాడా? ఏం చెప్పాడు? మీ లోకంలో అనేక శ్రమలు కలుగుతుంది అన్నాడా? కాదన్నాడా? ఎక్కడ అన్నాడు? 2 సువార్తలు అంటాడు. కానీ దాని తర్వాత ఇంకో మాట కూడా చెప్తాడు. లేదంటే మనం భయపడగానే ఉండాలి. ఇంకో మాట చెప్పాడు, ఆ భయాన్ని బాగుంటుంది. ఏం చెప్పాడు? అంతేనా? ఆ వాక్యాన్ని నేను చూపిస్తే యోహాను సువార్త 16వ అధ్యాయం 33 చదువుతున్నారా? ఏం చదువుతున్నారు? 33 అయినా అన్నది 33 ఎంతమంది తెలిసిన వాళ్ళు చదువుతారండి? 33వ వచనం అందరూ తెలిసి ఒకసారి మీ అందరూ మీరే చదువుకోండి. ఒక నిమిషం. 33వ వచనం అందరూ చదివినాక అందరూ ఒకసారి నిల్చోండి ప్లీజ్. ఒక్కసారి ఇది చదవడం కోసం నిల్చోండి ఒక్కసారి. మీరు పక్కన వాళ్ళని చదివించండి. ఆయన చదివి అనిపిస్తారు నిల్చోండి. ఇది చదివినట్టు కూర్చోండి. చదివిన తర్వాత కూర్చోండి ఒకసారి. లేదంటే ఎవరితో చదివించుకుని కూర్చోండి. చదివిన కూర్చోవచ్చు. ఒకసారైనా 2 సార్లు చదివి కూర్చోండి. చదివిన పక్కన కూర్చొని చదివించుకుని కూర్చోండి. ఇదే మీకు పనిష్మెంట్. చదువుతుంది కాబట్టి వ్యవసాయానికి తీస్తారా మీరు? దేవుడు పంపించిన దూత దగ్గరికి వెళ్ళండి. దూతలు ఎక్కడ అవ్వలేదు. దేవుడు దూతలు మీరు ఇంకే చదవలేదా? చదివి ఒకసారి చదివి కూర్చోండి శ్రద్ధగా. నుంచి చదివినాక కూర్చుని చదవండి కాదు. నుంచి చదివా ఒకసారి నుంచుని చదివిన తర్వాతే కూర్చోండి. కూర్చొని మీరు కావాలి సహాయం చేయాలా? అలాగే కూర్చుంటారా? అలాగే అక్కడ కూర్చుందా నుంచి నాకు చదివించిన తర్వాత కూర్చోండి. మీ సంగతి నేను తీసుకోవడం కాదు. అయిపోయినా సహాయం చేసి కూర్చోండి. నుంచున్న వాళ్ళు మీరు కూర్చోవాలి. నుంచోవాలి. మీరు చదివిన
మీరందరూ చదవచ్చిన వాళ్ళు సాయం చేయాలి మీరు. మీ వల్ల వాళ్ళు నశించిపోతారు. మా అమ్మగారు నేను చదివా. అయ్యో ఎవరు సహాయం చేయలేదా? ఎవరు సహాయం చేస్తారు? నుంచునే చదవాలి, కూర్చుని కాదు. చదువుతాను వినండి ఒకసారి. నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి. నేను లోకమును జయించి ఉన్నాను. అర్థమైనా? చదువు మీకు వచ్చండి, చదువు చదివరా? మీ చదువు మీ నలుగురు కదా అండి, మీకు వచ్చండి విన్నారా? యేసు ప్రభు ఏం చెప్పాడు? శ్రమలు వస్తాయంటే తర్వాత ఏం చెప్పాడు? ఎవరు జయించారు? సంతోషం. మీరు ఇలా చదివించుకుంటే మీరే ధన్యులు. మీరు నాకు రాదని సాకులు చెప్తే ఒక ఉపమానం ఉంది. ఆ ఉపమానం చెప్తే మీ ప్రాణాలు ఏమైపోతాయి. ఎందుకు ఒక దారుణమైన ఉపమానం చెప్తాడు. ఒక పెళ్లికి పిలుస్తాడు. అది ఎక్కడ ఉందంటే లూకాసు వార్త ఉంది. చదువుతామంటే నేను ఈ టాపిక్కి వెళ్ళాలి, ఆ టాపిక్కి వెళ్ళాలని ఆలోచిస్తాను. సరే, ఈ సందర్భం వచ్చింది కాబట్టి అదే చెప్తా. నేను ఫోన్ ఒక ఉపమానం ఏం చెప్తారంటే యేసు ప్రభు గారు, లూకాసు వార్త నేను ఫోన్లో ఎదుగు చెప్తా. ఒక్క నిమిషం. ఈలోపు అదే వాక్యాన్ని 2-3 సార్లు చదువుతానండి. ఆ ఉపమానం నాకు గుర్తుంది, కానీ మీకు యేసు ప్రభు చెప్పాడా ఈ ఉపమానం అనే సందేహం వచ్చింది. ఆ ఉపమానం అందుకని నేను వాక్యం నుంచి చూపించాను. లేదని నమ్ముతారో నమ్మట్లేదు, అందుకని చేస్తాను. సో అదే మళ్ళీ ఆ వాక్యాన్ని ఎప్పుడు మర్చిపోయే విధంగా మళ్ళీ చదవండి. నేను ఇప్పుడు ఒక్క నిమిషం చూపిస్తా అది ఎక్కడ ఉంది. దొరికింది. సరే, ఎన్నిసార్లు చదివారు? సో మీకు ఇప్పుడు ధైర్యం ఏ మాట వచ్చింది అన్న? మీకు ధైర్యం వచ్చిందా? మీకు శ్రమలు వస్తాయి అన్నప్పుడు మీకు ధైర్యం ఆ వచనంలో ఏ మాట నుంచి వచ్చింది? సంజయ్ గారు 33వ వచనంలో దాని తర్వాత ఎందుకు ఎలా తెచ్చుకుంటారు? ధైర్యం తెచ్చుకుంటే మీరు మనకేదో మన పిల్లలకి ఇచ్చిన దెబ్బ తగిలింది, ఆందోళన పడతారు. ధైర్యం తెచ్చుకోరా అంటే ధైర్యం వచ్చేసిందా? తగ్గిపోద్ది. నేను హాస్పిటల్ తీసుకెళ్తాను. ఒక కారణం చెప్పాలి, మంచి కారణం. యేసు ప్రభు అలాంటి కారణం ఏం చెప్పాడు? తగ్గిపోద్ది అంటే సరిపోదు కదా, ఎలా తగ్గిపోద్ది కూడా చెప్పాలి. ఆయన ఒక కారణం చెప్పాడు. ఏం చెప్పాడు ఆయన? ఎవరు? నేను లోకమును జయించున్నాను కాబట్టి ధైర్యం తెచ్చుకోండి. హల్లెలూయా. దుష్టుడు ఇప్పుడు ఆయన గెత్సేమనే వనంలో ఎంత దారుణంగా ఆయన మరణానికి ముందు ఆయన ఘోషణ గురించి మనం చదివినప్పుడు నాకు తెలుస్తుంది. ఎవరైనా ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ మూవీ చూసారా? సినిమా ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్, మెల్ గిబ్సన్ మూవీ. సినిమా చూడలేదా? ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్
యేసుప్రభు సినిమా ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ ఎంతమంది చూసారు చేయాలి? ఒకరే చూసారా? చూసారు 2004లో వచ్చింది ఎప్పుడు. అది ఆయన ఒక సినిమా డైరెక్టర్ అంటే ఆయన సూసైడ్ చేసుకుందాం అనుకున్నప్పుడు ఆయన బాటిల్లో సహజంగా డస్ట్బిన్లో బైబిల్ పెట్టేస్తారు. పీడిఎం సంస్థ పుస్తకాలు ఉంటుంది కదా, అది పెడితే ఆయన సూసైడ్ చేసుకుందాం అన్నమాట. ఆయన గొప్ప యాక్టర్ అండ్ డైరెక్టర్ కూడా, అప్పటికే చాలా పెద్ద ఆయన పేరు వెలిగిస్తుంది. ఆయన బ్రేవాడ్ అనే పెద్ద మూవీ తీశాడు. చాలా మంది ఆయన గొప్ప పేరు చనిపోదాం అనుకుంటాడు. వాళ్ళు ఎందుకు డిప్రెషన్ వల్ల ఏదో కారణం చేత లోతుగా మనం ధ్యానం తెలుస్తుంది. తర్వాత ఆయన అలాంటి సమయంలో హోటల్లో ఉండి చనిపోదామని స్లీపింగ్ టాబ్లెట్స్ తెచ్చుకుంటాడు. అక్కడ పెట్టుకుని ఆఖరిసారిగా ప్రార్థిద్దాం, నా డిప్రెషన్ పోతామని ప్రార్థన చేసుకునే ముందు ప్రార్థన చేస్తే డెస్క్ డౌన్ అయింది. ఓపెన్ అయినప్పుడు దాంట్లో వీడియో బైబిల్ ఉంటుంది. ఆ బైబిల్లో యోహాను సువార్తలో చివరి అధ్యాయం 20వ అధ్యాయం సంథింగ్, ఆ అధ్యాయంలో ఏముంటుందంటే యేసు ప్రభుని ఆఖరి గడియలు గెత్సేమనే పొలంలో ప్రార్థన చేసిన దగ్గర నుంచి ఆయన సిలువ వేసే వరకు ఆయన అనిపించిన ఆవేదన గురించి యోహాను రాస్తాడు. అది చదివి ఆయన పదే చదివి ఇదా దేవుడు నాకు ఇచ్చిన సమాధానం అని ఆయన ఒక విజన్గా తీసుకుని, నిజమే నేను చిన్న డిప్రెషన్కి ఎంత చచ్చిపోవాలనుకుంటున్నాను, ఆయన చెమట కూడా రక్తంగా మారినంత ఆవేదన పడ్డాడు. దాన్ని లోతుగా ధ్యానిస్తే దాదాపు 10 రోజులు పడుతుంది. ఎందుకని అలా జరిగిందంటే దాని మీద ఆధారంగా ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అనే సినిమా తీస్తాడు. ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అనే సినిమా దాదాపుగా అంటే అవతార్ సినిమాతో పోటీ ఇచ్చిందని చాలా మంది చెప్తారు. చాలా బాగా ఆడింది. క్రైస్తవులందరూ చాలా మంది చూశారు. చర్చిల్లో కూడా చాలా మంది చేశారు కూడా. 2004, 2005 ఆ సమయాల్లో 2010 వరకు చాలా మంది చేశారు చర్చిల్లో కూడా. సో ఆవేదన మీకు గుర్తొచ్చింది ఏమని నేను గుర్తు చేసిన అంతే. సో ఇప్పుడు మనం కొన్ని సాకులు చెప్తాం, యేసు ప్రభు వారు నాకు ఇబ్బంది ఇచ్చాడు అని. కొంతమంది యేసు ప్రభు వారు పిలిచిన ఆహ్వానాన్ని ఎలా నిరాకరిస్తారు అనడానికి ఒక ఉపమానం చెప్పి రెండో భాగానికి వెళ్దాం. ఆ ఉపమానం ఎక్కడ ఉంది అంటే లూకా సువార్త 14వ అధ్యాయం 16వ వచనం నుంచి చదువుతాము. ఒక నిమిషం మీరు ఒకసారి స్టడీ చేస్తా ఉండండి. నేను కూడా ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుంటాను. నాకు తెలుసు కానీ సూటిగా చెప్పడం కోసం నేను చదువుతాను, మీరు ఒకసారి చదువు. 14వ వచనం నుంచి 14వ అధ్యాయం 16వ వచనం నుంచి. మనం ఇక్కడ కలిసి నేర్చుకుంటున్నాం. మనం ఒకరినొకరు బలపరచుకోవడం, పుల్లు దొరుకుకోవడం మన పని. కాబట్టి ఒకరు సహాయం ఒకరు తీసుకుంటేనే మనం ఎదుగుతాం. ఒంటరి పోరాటం చేసినంత కాలం బలం అయ్యేలాగే చేస్తాం. ఇంకోటి సహాయం చేస్తే ఇంకొంచెం ఎక్కువ దూరం వెళ్ళగలుగుతాం. సో అందుకే ఓకే 16 నుంచి 24 వరకు ఒకసారి చదివారా? మీ కొరకు మీరు ఒకసారి చదివిన మీరు నాకు ఒకసారి చెప్పండి. చదివారు ఒకసారైనా? చదివారా? 14 నుంచి 24 14వ అధ్యాయం 16 నుంచి 24 వరకు ఒకసారి చదివారు ఎవరైనా? చదవరా? మీరు దయచేసి తెరవండి. తెచ్చుకోండి, పర్లేదు. ఇంకేం పడుతుంది, ఎవరైనా తెచ్చుకోండి, ఏం పర్లేదు. లేకండి బైబిల్ బైబిల్ అండి అందించుకోండి. ఆంటీ గారి బైబిల్ అలా
ఇప్పుడు నేను చదివి వినిపిస్తాను. లూకా సువార్త 14వ అధ్యాయం 16వ వచనం. ఇది ఏ సందర్భంలో జరిగిందంటే ఆయన ఒక పెళ్లికి పిలుస్తారు. పెళ్లికి పిలిచినప్పుడు ఆయన పెళ్లికి పిలిచినప్పుడు మీరు ఏం చేయాలి? పెళ్లికి పిలిచినప్పుడు ఏం జరిగిందంటే కొంతమంది ఏమో గొప్ప వాళ్ళు వచ్చినప్పుడు కొంచెం తక్కువ అయితే నువ్వు లేక గొప్ప ఆయన వచ్చి కూర్చో అంటారు. అప్పుడు అది చూసి ఆయన ఉపమానాలు చెప్పుకుంటూ వస్తాడు. ఎన్నో ఉపమానాలు చెప్తాడు? 6 ఉపమానాలు చెప్తాడు. 6వ ఉపమానంలో మధ్యలో ఒకటి చెప్తున్నా. ఆయన పెళ్లికి పిలిచారు. పెళ్లికి పిలిచినప్పుడు చెప్పిన ఉపమానం తర్వాత వింటూ ఉంటాడు. ఒక ఉపమానానికి ఒక ఉపమానం, ఇది ఒక ఉపమానం. సరే, ఆయన అతనితో ఇట్లా ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిపించను. విందు కాలం ముందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది రండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసును పంపాను. అంటే శుభలేఖ ఇచ్చి పంపించాడు ఫస్ట్ పెళ్లి. అయితే వారందరూ ఏక మనస్సుతో ఫస్ట్ ఏమో 16వ వచనంలో శుభలేఖ అది ఆయన అద్భుతమైనట్టు ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిపించాను. పిలిపించిన తర్వాత విందు తినే టైం అయింది. పిలిపించిన తర్వాత విందు రెండోసారి పిలిపిస్తున్నారు. విందుడు కావాలందు అతడు ఇప్పుడు సిద్ధమైంది వండేసావు రండి అని పిలువబడిన వారితో చెప్పుడకు తన దాసును పంపాడు. రెండోసారి పిలుస్తున్నారు. మనం పిలుస్తారు కదా, ఫస్ట్ పెళ్లి పిలుస్తారు, తర్వాత అయిపోయింది వండేసిన రండి తింటాకండి, అలాగే మనలాగే. అయితే వారందరూ ఏక మనసుతో పిలిచిన వాళ్ళందరూ నెపమును చెప్పసాగింది. అంటే కాటాలు చెప్తారు, ఎందుకు రావట్లేదు, మీరు ఎవరైనా పెళ్లి పిలిస్తే ఇలాంటి కాటాలు ఉన్నాయో చూడండి. ఏమని చెప్తారంటే మొదటి వాడు నేను ఒక పొలం కొన్నాను, అవశ్యంగా వెళ్ళి నన్ను చూడవలను, నన్ను క్షమింపవలను అని నిన్ను వేడుకొంచున్నాను అన్నాడు. మళ్ళీ ఇంకోటి ఏమన్నాడంటే నేను 5 జతల ఎడ్లు కొన్నాను, వాటిని పరీక్షకు వెళుతున్నాను, నన్ను క్షమింపవాలని వేడుకొంచున్నాను అని రెండోవాడు. మరి ఒకడు నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను, స్త్రీని పెళ్లి చేసుకున్నాడంట, అందుకు రాగాడంట, అందుచేత నేను రాలేను. అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానికి తెలియజేయగా ఆ ఇంటి యజమానుడు కోపపడి త్వరగా పట్టణ వీధుల్లోకి వెళ్ళి సందులోకి వెళ్ళి గేదెలను అమ్మని కుంటివారిని గుడ్డివారిని ఇక్కడ తోడుకున్నామని ఆ దాసుతో చెప్పాడు. హల్లెలూయా. దాని నుంచి ఇక ఉండదు. ఆ ముగ్గురు మంచి కారణాలు చెప్పారని చేయగలుగుతాను. మంచి కారణాలు చెప్పారు ఆ ముగ్గురు అన్నవాళ్ళు చేయగలుగుతారు. మంచి కారణాలు చెప్పారని ఒక ఆయన చేయగలుగుతాడు. ఎందుకని ఏ కారణం మీకు మంచిగా అనిపించింది చెప్పండి. ఉంచండి, మీరు ఏం భయపడదు. మనం అందరం నేర్చుకుంటున్నాం, ఒకరు చూసి ఒకరు, అంతే. ఇక్కడ ఏం జరగట్లేదు. చెప్పండి, పర్లేదు. పర్లేదు. ఏ ఆలోచన వచ్చింది ఒక మొక్క చెప్పండి. ఎందుకని ఏ కారణం? సరే, ఒకడు ఏం చెప్పాడంటే పొలం కొన్నాను వెళ్ళి చూసి రావాలి అని చెప్పాడు. పెళ్లి ముందు తింటాక రారా బాబు అంటే. రెండోవాడు ఎడ్లు కొన్నాను, 5 జతలు, ఒకటి కదా 5 జతలు ఎడ్లు కొన్నాను, పెద్ద కారణాలు చెప్తారు ఒకరు. కాబట్టి అందుకు నేను ఈ భోజనం తింటాక రాలేను అని క్షమించమని అడిగారు. ఎంత వినయం. సో మూడోవాడు పెళ్లి చేసుకున్నాను ఆ వార్త గడపాలని ఏదో కారణం చెప్పాడు. భోజనం తింటాకి దేవుడి పెళ్లికి రమ్మని. సో ఏ కారణం మీకు మంచిగా అనిపించింది? ఆ కారణాలు మూడులో ఏది చెప్పండి. మూడులో ఏది మంచిగా అనిపించింది? ఎట్లీస్ట్ అదే చెప్పండి. ఫస్ట్దా, సెకండ్దా, థర్డ్? మూడోదా? పెళ్లి చేసుకున్నారు కాబట్టి ఇంకో పెళ్లి కావాల్సిన. ఓకే, హల్లెలూయా. అంతేనా? ఆయన చెప్పింది కరెక్టేనా? మూడు తప్ప అన్న వాళ్ళు చేయగలుగుతారు. 3
తప్పి అన్నాలు చేయలేదు. ఇప్పుడు నేను కాదని అడుగుతా జాగ్రత్త. ఎందుకు 3 తప్పు? 3 తప్పు అని నేను ఒప్పుకుంటున్నా. కానీ నాకు తెలిసిన కారణాలు మీకు తప్పకుండా చెప్తా. కానీ మీ కారణాలు మీకు అనిపించి నాకు తెలుసుకోవాలి. అందుకే ఎవరు చెప్తారు? ఒక నిమిషం ఇటు ఎవరు చెప్తారు? ఆ 3 కారణాలు మీకు మంచి కాదని మీకు అనిపించినాయని చెప్పారు. ఎందుకని? పల్లవి రాజ్యం చేయడానికి సో మనం మన న్యాయాన్ని మనకు తెలిసిన సత్యాన్ని వాదించే వాదనలు అలా ఉంటాయి. ఇప్పుడు మనకున్న జ్ఞానం ఆ స్థాయిలో ఉంది. దేవుడి జ్ఞానం ఎంత గొప్పదంటే ఆయన మీరు ఊహించక ముందే ఆయన ఎరుగుతాడు. కానీ మీరు తప్పులు చేస్తారని తెలిసి ఆయన మనల్ని ఈ భూమి మీద మనకి ఆ స్వేచ్ఛను ఇచ్చాడు. ఆ తప్పు చేయడానికి ఆ స్వేచ్ఛను ఇచ్చాడు. బ్రిటిష్ వాళ్ళు ఈ పాలించేంత కాలం మనకి నచ్చినట్టు ఉండేలా ఉంచారా? ఆకు నచ్చినట్టు ఉండేలా ఉంచారా? నిన్నే స్వతంత్రం వచ్చిందని సంబరాలు పడ్డారు. చెప్పండి. ఆకు నచ్చినట్టు చేయడానికి అనుమతులు ఇచ్చారు. యేసు ప్రభు అలా కాదు. మనం తప్పులు చేసినా ఆయన సహించడానికి శక్తి గలవాడు కాబట్టి ఆయన మనకు స్వేచ్ఛ ఇచ్చాడు. ఎందుకని? మన యోగు గారు ఏం చెప్తారు? యోగు గారిని కావాలని సాతానుడు గుచ్చి మరి శోధిస్తాడు. అప్పుడు యోగు గొప్ప భక్తులే మీరు నమ్ముతారా? ఆ యోగు సమాధానం ఏంటి? గుచ్చి కావాలన్నాడికి యోగు ఏం చెప్తాడు? ఒక్కో శోధించబడిన మీదట నేను సువార్త వలె మారేదను అంటాడు. యోగు గారు ఎవరు కాదు, కీర్తనలో కాదు ఉన్నది, యోగి అంటాడు. యేసు ప్రభు ఆయన అదేగా దేవుడికి శాతానికి మధ్య వచ్చిన దాంట్లో ఏం నేర్పించాలి? దేవుడిని అనుమతించాడు. ఆయన అంత బలవంతుడు అని నేనంటే అంత నమ్మకం ఉంది నా మీద అని. హల్లెలూయా. అందుకని ఆయన యోగు గారు ఆయన ఆ సమస్యలన్నీ గడిచిపోయిన తర్వాత ఆయన శరీరం, ఇల్లు, వాకిలి మొత్తం పోయింది. ఈ రోజున అలాంటి ఎవరైనా మీకు తెలుసా? ఒకలైనా ఆ స్థాయిలో వచ్చినట్టు వరదల్లో చాలా మంది కొట్టుకుపోతారు. మా పిల్లలు పోయిన ఉంటారు, ఇల్లు వరదలు వస్తున్నాయండి అక్కడ. ప్రతి సంవత్సరం ఇదేగా చాలా మంది పోతాయి. ప్రతి సంవత్సరం ఏదో ఒక చోట వరదలు వస్తాయి, ఇల్లు పోతాయి, పిల్లలు పోతారు, కొట్టుకుపోతారు. ఎవరో దూరం ఉన్న వాళ్ళు ఒకరు మిగులుతారు. అలాంటి వాళ్ళకి మనం దేవుడు అనుమతించాడని మనం చెప్పగలిగే ఒక మాటనే ఉంది. అట్లీస్ట్ మిమ్మల్ని దేవుడు ఇవ్వగలడు. దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకుంటాడు అనే ఒక ధైర్యం, మనం దాన్ని గ్రహించిన వ్యక్తిగా ధైర్యంగా ఒక మాట చెప్పగలం. హల్లెలూయా. సో ఈ కారణం చెప్పిన దగ్గరికి వస్తే, నేను ఫస్ట్ కారణం చెప్పినటువంటి ఒకసారి దాన్ని చూద్దాం. నేను పొలాన్ని కొన్నాను. పొలాన్ని కొనే ముందు చూస్తారా, కొన్న తర్వాత చూస్తారా? కానీ కొంతమంది పొలాన్ని కొన్నాను వెళ్ళొద్దాం కానీ కావాలని చెప్తారు. ఇది వదిలి నేను కొన్నానని ఆ ప్రారంభ దినాల్లో మరీ ఎక్కువ చెప్తారు. కొన్నాను కూడా చూసొద్దామని 10 సార్లు 10 మందిని ఒకసారి 2 సార్లు చూపిస్తాక వెళ్తారు 100 మంది. అవునా? ఎప్పుడు ఎట్లా ఎవరికైనా అంటే అదే ఆస్తి కోసం మీరా, మీకోసం ఆస్తి? అదే దేవుడి కోసం మీకోసం ఇచ్చాడా, మీరు ఆస్తి కోసం ఉన్నారు? చెప్పండి. దేవుడు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? మీకోసం ఇచ్చాడా, మీరు దానికోసమా? అదే ఎందుకు ఇచ్చాడు? అంతేనా? అంతే. మీకు ఇచ్చింది మీ పిల్లల కోసం, మళ్ళీ ఆ పిల్లల కోసం అంతే. ఇంకా వేరే కారణం లేదు.
అంటే మీకు ఆ కారణం కరెక్ట్ అనిపించింది. ఫస్ట్ కారణం కరెక్టే, నేను పొలంలో ఉన్నాను చూసి వెళ్ళాలి కాబట్టి ఇప్పుడు నేను రాలేనంటే కరెక్టే. అంతే నేను చెప్పాను. రావాలంటే సహజమే, కానీ పెళ్ళికి పిలిచినప్పుడు ఐ మీన్ ఆ యజమాని ప్రేమతో పిలిచాడు, కానీ వాళ్ళు సాకులు ఇది చెప్పారు. ఆ యజమాని ఎవరు అది సహజంగా జరిగిందే, కానీ ఏది ప్రభు కూడా అదే అదే విధంగా తోస్తారు అని చెప్తున్నాడు. సహజంగా జరిగింది కదా ఏ మానవులైనా. పెద్ద పెద్ద కారణాలు ఉన్నాయని నేను పాల్గొన్నాను, చూస్తాకి వెళ్ళాలి. మా స్కూల్లో ఒక ఆయన వాళ్ళ డాడీ పాల్గొన్నాడని అలా నేను కొంచెం మధ్యాహ్నం నుంచి వెళ్ళిపోతానని పర్మిషన్ తీసుకున్నాను. మా క్లాస్ టీచర్ పర్మిషన్ ఇచ్చేసాడు. ఎందుకు అర్థం కాదు. కారు కొన్నాడన్నా చూసినాక వెళ్ళిపోవాలంటే పర్మిషన్ తీసుకున్నాను. ఇది మనం విలువ మనుషులకు కాకుండా మనుషులు ఏదైతే కొంటారో వాటికి ఇస్తున్నాం. మనిషి మనస్థితి అది. మానవుడు ఒక పనిని కోరుకున్నప్పుడు ఆ పనిని మెరుగుపరిచేది మానవుడు. ఆ పని మెరుగుపరచదు, మనమే దాన్ని మెరుగుపరచాలి. హల్లెలూయా. సో ఇలా ఈ మూడు సాకులు పనికిరావు. ఈ మూడు గొప్పలు చెప్పుకుంటాయి తప్పితే పనికిరావు. ఇదే సాకులు ఏది ప్రభుత్వం చెప్తారు అని. అలాంటి సాకులు చెప్తే ఏం జరిగింది? మీకు ఏదో రావాల్సిందే అది తీసేసి పేదవాళ్ళు ఇస్తా అంటాడు. అదే ఉందా ఆఖరిలో? హల్లెలూయా. దేవుడే ఇస్తాడు, దేవుడే లాక్కుంటాడు. న్యాయం చేస్తాడు కదా. దేవుడు ఇచ్చినప్పుడు అది నువ్వు ఆ సమయానికి నువ్వు వేరే గొప్ప పని చేయాలి. దాని అమలు పడతాం కాకుండా. హల్లెలూయా. చెప్పాలా నేర్చుకోవాలి ఉంది ఎవరు చెప్పాలా? ఏం నేర్చుకోవాలి తెలుసుకో. అరగంటలో ఏం నేర్చుకోవాలని ఉంది. ఇప్పుడు దాకా నేర్చుకున్నది ఎవరెవరు చెప్తారు? ఎవరు ఇప్పుడు దాకా నేర్చుకున్నది నువ్వు చెప్పడానికి విలువైందే అన్నారు చేద్దండి. సంతోషం. ఎందుకంటే ఏం కావాలి? మనం ఏది ప్రభు వారు వెళ్ళిపోయి ముందు ఒక మాట చెప్తాడు. ఎవరు చెప్తారు? ఈ చదువు రాని వాళ్ళు ఏది ప్రభు వెళ్ళిపోయి ముందు ఒక మాట చెప్తాడు. చదువు రాని వాళ్ళు చెప్పండి నాకు, మీకు చదువు రాదు, మీరు అర్హులు చెప్తారు. మీరు అర్హులే, మీరు అర్హులే. 20 సంవత్సరాల నుంచి చెప్తున్నారు. యేసు ప్రభు వెళ్ళిపోయే ముందు ఆరోహణ ముందు 50 మందికి కనపడి ఒక మాట చెప్తారు. మీరు చదువుకున్నారు కదా, చదువు రాని వాళ్ళు కేవలం వినడం వల్ల గుర్తుపెట్టుకున్నారు కదా, మీరు అంత గొప్పవాళ్ళు కదా. అందుకని అడుగుతుంది. చదువు వచ్చిన వాళ్ళు కూడా మర్చిపోయే వాళ్ళు ఉంటారు. నేను మీకంటే అయిన వాళ్ళు, అది వేరే విషయం. చదువు రాని వాళ్ళకి అవకాశం, మీ గొప్పతనాన్ని మీ ప్రతాపాన్ని చూపించే అవకాశం. చెప్పండి. చదువు రాని వాళ్ళే వెళ్ళిపోయే ముందు వాళ్ళు చెప్తాడు. చదవాలి గారు యేసు వెళ్ళిపోయే ముందు ఏం చెప్పాడు? ఆరోహణం అయిపోయింది. తిరిగి లేచిన తర్వాత ఆయన ఆరంభం అయిపోయే ముందు వాళ్ళు చెప్తాడు. ఏంటది? ఒక గొప్ప విషయం. చదువురాని వాళ్ళు చెప్తారా? నీకు చదువురాదా? అది ముందే చెప్పాడు. చనిపోక ముందే చెప్పాడు. చనిపోయిన తర్వాత తిరిగి లేచిన తర్వాత వాడు చెప్తాడు. అది అడిగేది. ఇవన్నీ చనిపోక ముందే చెప్పేస్తాడు. శిష్యులు బోధించేటప్పుడు ముందే చెప్తాడు. నేను అడిగేది ఇప్పుడు ఏంటంటే వెళ్ళిపోయాడు, చనిపోయిన తర్వాత ఒక ముఖ్యమైన విషయం చెప్పి వెళ్ళిపోతాడు. అందుకే మనం ఇక్కడ కూడాం. అది ఆ విషయం చెప్పకపోతే మనం ఇక్కడ కూడేవాళ్ళే కాదు. అది మనం ప్రథమంగా ఇక్కడ కూడడానికి ఈ ఉపమానం చెప్పాడను, శోధనలు వస్తే నేను కాదు. ఆ మాట చెప్పాడు వెళ్ళిపోయిన ముందు. ఆ మాటని బట్టి మనం ఇక్కడ కూడాలి, లేకపోతే కూడాల్సిన అవసరం లేదు. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో ఉంటాడు, అంతే. చనిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు తోస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మాట ఎంతనో ఎంతలేదు.
దేవుని మాట్లాడడానికి ప్రవర్తించు. హల్లెలూయా. చెప్పండి అంటే పూర్తిగా చెప్పలేదు, ఆల్మోస్ట్ చెప్పాడు. ఆయన మరణాన్ని ప్రచురించమన్నాడు. హల్లెలూయా. అదేనా? మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించి నా శిష్యులుగా చేయండి, మరియు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున బాప్తిస్మము ఇయ్యుడి చెప్పాడు. హల్లెలూయా. అందుకనే కదా మనం ఆచారాలను పాటిస్తున్నాము, యేసు ప్రభు చెప్పిన మాటని పాటిస్తున్నాం. కేవలం ఆ విషయాన్ని బట్టి ఎలా కూడా కొంచెం ఆలోచిస్తే కానీ తట్టలేదు, అంతే కదా? అంతేనా? అది సో అందుకనే మీరు నేను ఇంత చెప్పిన ఉపమానాన్ని ఇంకొకటి చెప్పడానికి ప్రోత్సహించాను. మీరు యేసు ప్రభు చెప్పిన మాట వినాలని, కేవలం వినడం మాత్రం కాదు మీ పని ఇక్కడ. మీరు ప్రేమించే వాళ్ళకి అది చెప్పాలి. అందుకని దయచేసి మీరు కేవలం వినడం మాత్రమే అంటే కాదు, నిజం చెప్పాలంటే ఎవరున్న వాళ్ళు ప్రతి వాళ్ళు నుంచి వాక్యం చెప్పాలి. పౌలు గారు అదే చెప్తారు. స్త్రీలు కూడా, స్త్రీలు బోధించడానికి నేను ఒప్పుకొని అంటాడు ఒకసారి, అవునా అవునా అన్నాడా? కానీ ఉత్సవం ఏమంటాడంటే స్త్రీలు ప్రవచించేటప్పుడు ముసుగేసుకుని ప్రవచించాలి అంటాడు. అంటే ముసుగేసుకుని చెప్పచ్చు, అంతే చెప్పచ్చు. మీరు కూడా ప్రవచించవచ్చు. ఇక్కడ నుంచి దేవుడు మీకు పరిశుద్ధాలను ప్రేరేపిస్తే ఇక్కడ నుంచి ముసుగేసుకుని ప్రవచించవచ్చు. కొంతమంది ఆ కాలంలో ముసుగు లేని వాళ్ళని వ్యభిచారులుగా చూస్తారు, అందుకనే వేసుకున్నాడేమో అని కొంతమంది ముసుగేసుకున్నాడని చెప్పేస్తారు. మనం లోతుగా ధ్యానిస్తే కొన్ని డిబేట్స్ జరిగినాయి. ఆ డిబేట్స్లో ఏది న్యాయం ఉంటే దాని ప్రకారం నడిచి కొంతమంది ఫారినర్లు ముసుగు కూడా వేసుకోరు, వాళ్ళు లోతుగా ధ్యానించి నిర్ణయాలు తీసుకున్నారు. అది ఓకే. సో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది ఇక్కడ నిలబడి చెప్పే, ఎందుకంటే మనం ప్రేమించే వాళ్ళ కోసం మనం తీసుకునే అడుగు అంతే. అది మనం నేర్చుకున్నాం గొప్ప విషయాన్ని మనం నేర్పుతున్నాం. నేను కూడా అందుకే ఉన్నా, నేను ఏదో సేపలు అయిపోయి లక్షల మందిని మార్చేయాలని కాదు, నువ్వు ప్రేమిస్తున్నాను కాబట్టి నేను ఇక్కడ నుంచున్నా. నాకు దీనివల్ల నాకు లాభం ఎక్కడ వస్తుందా? రాదు. ఎప్పుడు వస్తుంది? మీరు బలంగా ఉండి ఆత్మీయంగా, నేను బలంగా ఉన్నప్పుడు మీరు నన్ను బలపరచినప్పుడు నాకు మేలు, అంతే కదా? నేను బలంగా ఉండి మీరు బలహీనంగా ఉంటే కొట్టుకుపోతాం, అందరం ఒకేసారి నశించిపోతాం. నేను ఒక్కోసారి బలహీన పడతానేమో తెలియదు కదా ఫ్యూచర్లో. నేను అన్ని మంచి పనులు చేస్తాను, మీకు తెలుసా? ఇక్కడ నుంచి చనిపోయే వరకు తెలియదు కదా. ఎందుకంటే బలపరచాలి కదా. అదే మీరున్నదండి సంఘం ఒక చెయ్య ఇబ్బంది పడినప్పుడు ఇంకొక చెయ్య సహాయం చేస్తుంది. అలాగే మనం ఒకళ్ళొకళ్ళు సహాయం చేసుకోవాలి. సో ఇప్పుడు వరకు నేను చెప్పినవన్నీ రాసుకోండి. బుక్స్ ఇచ్చాను కదా, ఎవరి దగ్గర బుక్స్ లేవు అది రాసేస్తా. రాసేసి నిన్న చెప్పింది రివిజన్ చేసి ముగించుకున్నా బుక్స్. ఓకే, అంతే. సో లూకాస్ మనం ఫస్ట్ టైం చెప్పానంటే యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం. చెప్పాను ఇది ఈ పాయింట్ ఎందుకు చెప్పాను? మనం శోధనలు ఎందుకు వస్తున్నాయి, అప్పుడు ఏం చేయాలి అనడానికి సమాధానం. ఇవాళ ఏం నేర్చుకున్నాను అని అంటే మీ పుస్తకాల్లో రాయబడి ఉండాలి. మీకుందా పుస్తకం? మీకుందా? మీకు ఇస్తా. నేను నా దగ్గర ల్యాప్టాప్లో ఉంటుంది. నేను ఏ రోజున ఏ వాక్యం విన్నానండి మీరు నన్ను అడిగారు నా బ్రెయిన్లో ట్రై చేస్తా, గుర్తుండి చెప్తా. లేదంటే నా ల్యాప్టాప్ తీసి నేను ప్రతిదీ
ఆ రోజు నేను ఉన్నాను అంటే రాసుకుంటాను. అది ఈజీ కావాలని చెప్పేస్తాను. నేను ల్యాప్టాప్ తెచ్చి నిన్న చూపిద్దామని అలాంటి ప్రశ్నలు వస్తాయి లేదా చూపించేవాడిని ఎలా నేను రాసుకుంటాను అని. అందుకనే నేను చేసేది మేము చేయమంటున్నాను, నేను చేయదు మీకు చెప్పను, నేను చేసేది చెప్తాను. సో శోధన కారణాలు అనే సమస్య ఆలోచన మీకు వచ్చినప్పుడు ఇది ఈరోజు విన్నది మీరు రాస్తారు, చదివితే మీకు గుర్తుంది. మీకు బుక్ ఉందా అంటే టీచర్ అన్నా మీరు షోలో నేర్చుకున్నారు దయచేసి రాసుకోండి. అంటే మీరు రాసుకోండి. మీకున్నాయి మీకు లేవా? కావాలా వద్దా? ఏంటండి రాసుకుంటే మనం మళ్ళీ చూసుకుంటే ఏ రోజు ఏం చెప్పాము అంటే మళ్ళీ చూస్తే మన జ్ఞాపకం వచ్చేస్తాయి. అది చదువుకుంటే నాటిపోతుంది. అవును, నాటిపోతుంది ఖచ్చితంగా. దేవుని వాక్యాలు మర్చిపోద్దు, అది మర్చిపోయినా. ఆ బోర్డు మీద రాసుకోండి దయచేసి. ఈరోజు చెప్పారు అని డేట్ వేసుకుని రాసుకోండి. వాళ్ళ డేట్ ఎంత? చదివించుకోవాలి. చదివేవాడికి వచ్చింది, వినేవాడికి కూడా వచ్చింది. ఇది పెద్ద విషయం కాదు. దేవుడు మనకి చాలా టైం ఇచ్చాడు. మనం ప్లాన్ వేసుకుని మనం దాన్ని లోపరుచుకోవాలి. శ్రద్ధగా ఏదైనా రాస్తారా? ఇదిగోండి, స్పెల్లింగ్ తెలియకపోతే చూడండి. నేను ఎప్పుడు రాస్తే అదే రాసుకోండి. ఇదే రాసుకోండి. ఇదే చెప్పాడు అని చెప్పండి. శోధనకు కారణం యోహాను 16:33 రాసుకున్నారు పాయింట్. వాళ్ళ డేట్ సరే ఈ 3 రాసుకోండి. ఒక పేజీలో, 2 పేజీలో. ఇది అయిపోతే చెరిపేస్తాయి. వాళ్ళకి రాస్తాను. ఇది పెద్ద స్కూల్కి ఏం తక్కువ కాదు. మనం స్కూల్లో టీచర్లు పిల్లల్ని టీచర్ లాగా చేయాలని చూస్తారు, అంతే కదా. క్లాస్లో ఫస్ట్ లీడర్ ఏం చేస్తారు? నువ్వు చదివినిపించయ్యా, నేను నెక్స్ట్ పేరా చెప్తా అంటారా? అంటారు కదా టీచర్. అప్పుడుతో చెప్తున్నారు. క్లాస్ ఫస్ట్ వచ్చేవాళ్ళని వాళ్ళతో చెప్పిస్తారు. తెలుసా మీకు ఆ విషయం? ఎందుకంటే వాళ్ళు చదివారు కాబట్టి. మనం క్రైస్తవులుగా మనం క్రీస్తుని బాగా ఇష్టపడిన వాళ్ళు, ఎలా అయితే క్లాస్ ఫస్ట్ వచ్చిన వాళ్ళంటే వాళ్ళకి చదవడం ఇష్టమైంది కాబట్టి ఎక్కువ చదివి ఎక్కువ మార్కులు తెచ్చుకున్నారు. ఇష్టం లేకపోతే వచ్చేవి కాదు కదా. అలాగే మనం క్రీస్తుని ఇష్టపడే వాళ్ళం. క్రీస్తుని మనం ఎదిగి దొరికిన కొద్దీ మనం దాచుకున్న కొద్దీ మర్చిపోవాలి, అంతే కదా. విలువలు పెట్టి దాచుకుంటారా? దాచుకుంటే పురుగులు పడతాయి. యేసు ప్రభు ధనాన్ని కూడా, యేసు ప్రభు పరలోక ధనాన్ని ఎలా సంపాదించుకోమన్నాడు?
పంచిపెట్టి సంపాదించుకోమన్నాడు. ఏది అంతైతే పంచుతావో అంత మీకు వస్తుంది అన్నాడు. అంతైతే దాచుకుంటారో అంత వస్తుంది అనలేదు. సో మరి అదేనా సంతోషం. ఇంకో పాయింట్ ఎక్కడ చెప్పారు? లోకాసు 14 అధ్యాయం 16 నుండి 24. 16 నుంచి 24 వరకు చెప్పారు. జ్ఞాపకముల ఉపమానం ఆ పాయింట్ రాసుకున్నారా? నేను నిజంగా చెప్పాగా అయితే రాసుకున్నాను. ఎందుకంటే మీరు రాసుకున్న వాళ్ళని అడగండి. తర్వాత మీరు బోధించేవాడు బోధకుడికి అంటే మన పిల్లలకి మనం పెట్టి బోధించాం కదా, మన పిల్లల ద్వారా మనం నేర్చుకోవాలి. పిల్లలు మన కష్టార్జితంతో మన పిల్లలు పెంచింది కాబట్టి వాళ్ళు మనకి మీరు ఎలా చేయాలి, మీరు ఏదైతే నేర్చుకున్నా అది మనం నేర్పించమనాలి, నేర్పిస్తారు. కాబట్టి కొంచెం ఎదిగిపోయారు కదా అంటే కొంచెం వేరే విధంగా వాళ్ళు అనుకుంటారు. కానీ మీ తపనను బట్టి మీరే తెలుసుకోవాలి, వాళ్ళని సహాయం తీసుకుంటారు. ఓకే, సో ఇంకేం చెప్పాను నేను? ముఖ్యంగా ఈ రెండే, దీన్ని బట్టి మిగతా తెలుస్తుంది. అవైతే రాసుకున్నారా? ఈ 2 పాయింట్లు సోదరులకి నమ్మలకి రిలేషన్. లూకా 14 చదివేస్తున్నాను. సరే, 9:50 ఇంకొక 5 నిమిషాల్లో నేను ఒక పాయింట్ ఒకటి చెప్పేస్తాను. నేను చెప్పడానికి మనం ముగించుకుందాం. సో మానసిక క్రమశిక్షణ గురించి చెప్పాను. మానసిక క్రమశిక్షణలో ఒక పాయింట్ ఏంటంటే సామెతలు 4వ అధ్యాయం 23వ వచనం. ఒకసారి చదువుదాం. ఎవరైనా ఒకసారి చదవండి. అది ఒక చదివేటప్పుడు మీరు ఇంకా రాసుకోండి. మీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా మీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. ఆఖరి మాట అందరూ కలిసి చెప్తాను. అన్నిటికంటే ముఖ్యముగా మీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. హల్లెలూయా. ఎంతమంది కాపాడుతున్నారు మీ హృదయాన్ని భద్రంగా? సరే, మనం భద్రంగా దేన్ని కాపాడుతాం? ఇంటికి డబ్బుని, బంగారాన్ని, డబ్బుని బంగారాన్ని కాపాడుకుంటాం. ఎందుకని? ఓకే, బంగారం నుంచి మీకు ఒక ఉపమానం చెప్పచ్చు, ఒక చరిత్ర. బంగారం ఎందుకు విలువ పెరిగింది, అసలు ప్రారంభం ఎక్కడ, బంగారం విలువ ఎందుకు వచ్చింది, ఎందుకని విలువ అప్పుడప్పుడు తగ్గిపోతుంది అనేది ఒక పెద్ద ప్రసంగం నా దగ్గర ఉంది. చెప్పచ్చా అంటే ఎక్కదు కాబట్టి చెప్పట్లేదు. సరే, డబ్బు విలువ మీకు తెలుసు కాబట్టి, డబ్బు అంటే అంత పేపర్నే, పేపర్ మీ చేతిలో ఉన్నది పేపర్, దానికి విలువ ఉందా? బైబిల్ పేపర్ డబ్బుకున్న విలువ ఉందా? అంతే లావు డబ్బు కట్టకి ఉన్న విలువ దీనికి లేదు. మీ బైబిల్ ఉన్న లావు ఉన్న డబ్బు కట్టకి విలువ చాలా ఎక్కువ ఉంటుంది. ఈ పేపర్ విలువకి బరువుకి చాలా తక్కువ. అంతా 300 వస్తుంది. ఈ బైబిల్ 300 రూపాయలు వచ్చిందా? 500 బైబిల్ 200 వచ్చేది కదా ఒక్కొక్క బైబిల్. నేను 200కి కూడా కొన్నా, 150కి కూడా కొన్నా చిన్న బైబిల్. సరే, సో మనం ఒక పేపర్కి కాపాడుకుంటున్నాం. ఎందుకంటే అది విలువైందని చాలామంది దృష్టిలో, అనేక మంది దృష్టిలో అది విలువగా ఎంచారు కాబట్టి
దానికి మనం అంగీకరిస్తూ అది మన భవిష్యత్తులో ఆ విలువ మనకు ఉపయోగపడుతుంది కాబట్టి దాచుకుంటాం. మన హృదయం మనకి ఏమన్నా ఉపయోగపడుతుందా? మీ హృదయం మీకు ఎప్పుడైనా ఉపయోగపడిందా? మీ హృదయం ఇలా ప్రశ్నిస్తున్నాను కాబట్టి మీకు తెలియట్లేదు, కానీ మీ హృదయం మీకు తెలియదు. చాలా ఉపయోగాలు ఉన్నాయి. మీరు ఇక్కడికి రావడానికి కారణం మీ హృదయం ఒప్పుకుంది. హల్లెలూయా. ఉదయం ఇక్కడ చాలామంది సినిమాలు చూస్తున్నారు, సీరియల్ చూస్తున్నారు, చాలామంది క్రికెట్లు ఆడుకుంటారు, క్రికెట్లు చూస్తారు, తాగటానికి వెళ్తారు, పార్టీలు చేసుకుంటారు, ఏదేదో పనుల మీద ఏదేదో సంపాదిద్దామని వెళ్తారు. కానీ మీకు ఏ ఆలోచనలు ఉన్నాయో కానీ మీ హృదయం ఒప్పుకుంది, అదే వెళ్దామంటే ఒప్పుకుంది. హల్లెలూయా. అందుకే వచ్చారు. కానీ లాభం వచ్చిందా రావడం వల్ల అనేది ఈ వాక్యాన్ని ఎంత శ్రద్ధగా ఉన్నారో దాన్ని బట్టి అది ఎలా అంటే మనం క్రమశిక్షణ వల్ల తెలుస్తుంది. మనం మనసు ఒక పనిని పూనుకి ఎలా చేసింది, ప్రారంభించింది, కానీ ఆ పనిని మనం ఒక విధానంలో చేస్తే కానీ దాని ఫలితాలు మనకు ఉండవు. అందుకని నిన్న ఒకటి చెప్పాను, దానికి కావాలి చెస్ ఆడేవాళ్ళు వాళ్ళు క్రమశిక్షణగా ఏ ఆట అయినా పరిగెత్తేవాళ్ళు కానివ్వండి. ఎవరైనా మంచి ఆటగాడి పేరు చెప్పండి, మీకు తెలిసిన ఒక ఆటగాడి పేరు చెప్పండి. ఒక ఆటగాడు మీకు నచ్చినా కానీ తెలిసిన ఆటగాడు మీరు కాదు, చదివిన ఆటగాడు మీరు చెప్పండి. కొన్ని స్కూల్లో మీకంటే బాగా ఆడాయని ఒక ఆయన జ్ఞాపకం లేదా? సినిమా మా టీవీలో వార్తల్లో చూస్తారు కదా, ఎవరి పేరు ఏం చెప్పండి చదువు రాని వాళ్ళు. సచిన్ టెండూల్కర్ తెలుసా? సచిన్ టెండూల్కర్ తెలుసా? సచిన్ తెలుసా మీకు? సచిన్ టెండూల్కర్. అజారుద్దీన్ తెలుసా? నాకు మా అమ్మ ఇలా నాన్నగారు, మా అమ్మ వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు హైదరాబాద్ వెళ్తే ఆ కాలంలో అజారుద్దీన్ బాగా ఆడేవాడంట. అందుకని నా పేరు రుద్దీన్ అని పెట్టారు. తెలుసా? అదే నా పేరు రుద్దీన్. అజారుద్దీన్ ఎన్ని పెట్టారు నాకు. అజారుద్దీన్ అయితే యూతో స్టార్ట్ అయింది, కాకపోతే రుద్దీన్ అని ఆరు రుద్దీన్, అందుకని నా పేరు. ఉన్నారా నా పేరు అదేనా? అది ఆటగాడు నేను అనుకుంటున్నాను. అదే సో ఆ ఆటగా వాళ్ళు తర్వాత ఆయన పత్రం ఎలా అయిందంటే ఆయన అన్యాయంగా ఆడటం వల్ల ఆయన పేరు పోయింది, అవునా? బెట్టింగ్ వల్ల ఆయన పేరు పోయింది. సో ఆ క్రమశిక్షణగా మనం లేని వాళ్ళు ఎవరంటే అజారుద్దీన్ చెప్పుకోవచ్చు. ఓకే, సో మానసిక క్రమశిక్షణ మన హృదయం మన మంచి చేసేది. ఇప్పుడు మన అనారోగ్యంలో ఉన్నప్పుడు దాహంగా ఉండాలని మన హృదయం ప్రేరేపించింది. అంటే మన బ్రెయిన్ మన హృదయం కలిసి మంచిగా తాగుని చెప్తుంది, మన శరీరానికి అవసరమైనవి చెప్పింది. అందుకే మీరు మీకున్న పరిస్థితులను బట్టి మీరు ఆలోచించుకుంటే సరైన నిర్ణయం తీసుకోవచ్చు. నిజంగా తాగడం మంచిదా, దాచుకుని ఎక్కువ అంటే మంచినీళ్ళు మంచిగా ఉన్నాయి పరిశోధించి తాగడం మంచిదా, దాహం వస్తుంది కాబట్టి ఏదైతే తాగేయడం మంచిదా అనేది నిర్ణయం మీరు తీసుకోవాలి. దాహం మీకే వచ్చింది, కానీ మంచినీళ్ళ కాదని నిర్ణయం తీసుకునేది ఎవరు? మీరే. హృదయం పరీక్షించిందా? మంచినీళ్ళ ఎలుగులు బొద్దింగులు పట్టి నీళ్ళని తాగేస్తారా? మనమే తీసుకోవాలి కదా. మన హృదయం ఆశ కల్పించింది, కానీ ఆ ఆశను న్యాయబద్ధంగా సురక్షితంగా ఉండేలాగా మనం నిర్ణయాలు తీసుకోవాలి. హల్లెలూయా. సో అందుకని మనకు కావాల్సినవి మానసిక క్రమశిక్షణ. మనసు ఎన్నో ఆశలు కలిగించింది, మంచి బట్టలు వేసుకోమని, ఎందుకని మంచి పేరు వస్తుందని, మంచిగా డబ్బు సంపాదించు ఎందుకంటే సౌకర్యంగా ఉండొచ్చని, మంచిగా సంబంధాలు పెంచుకో గొప్ప గొప్ప వాళ్ళతో అని చెప్పి. హల్లెలూయా. మనకు తెలిసిన గొప్పవాడు ఎవరండి? హల్లెలూయా. మనం నిర్ణయం తీసుకోవాలి, మన మోడీ గారితో సంబంధం పెంచుకోవాలా, ఎక్కువ యేసు ప్రభుత్వ సంబంధం పెంచుకోవాలా? మీరు యేసు ప్రభుత్వ సంబంధం పెంచుకోవాలని వచ్చారు, అలాంటి వాళ్ళతో సన్మానం చేస్తున్నారు. హల్లెలూయా.
కాపాడుకోవడానికి కారణాలు ఎన్నో ఉన్నాయి అని చెప్తున్నా. సహజంగా సామెతలు 4:23 మానసిక క్రమశిక్షణ ఎందుకు తీసుకోవాలి అంటే హృదయాన్ని కాపాడుకున్నట్టు మానసిక క్రమశిక్షణ అని రాసి రాయండి. భద్రంగానే ఉందా? అన్నిటికంటే భద్రంగానే ఉందా అంటే మీ డబ్బు కంటే ఇప్పుడు మీకు బాగా భద్రంగా కాపాడుకునేది డబ్బే కదా ఇప్పుడు సహజంగా, దానికంటే భద్రంగా అంట. సో అది రాయాలి. అన్నిటికంటే మాట్లాడాలి, కేవలం భద్రంగా కాదు అన్నిటికంటే భద్రంగానే పాయింట్ రాసుకుంటుంది. రాసుకుంటారా? హృదయమును అంటే సో ఎలా కాపాడుకోవాలి అనేటానికి నేను మొదటి కారణంగా ముందు చూపు మనకి ఎందుకు? ముందు చూపు అని నేను మాట్లాడుకున్నాం కదా, ముందు చూపు. ఓకే, సో యోసేపు ఉన్నాడా? యోసేపుకి చెరసాలలో వేయబడినప్పుడు ఆయన బయటికి ఏ కారణంతో వస్తాడు? ఆ ఇద్దరి కళాభావాన్ని వర్ణిస్తాడా? వర్ణించినప్పుడు ఫరోకు కూడా ఒక కళ వస్తుంది. ఆ కళ మర్చిపోయాడా? మర్చిపోయిన కాలం కూడా చెప్పమంటాడు. ఇప్పుడు చెప్పండి, మర్చిపోయిన కాలం చెప్పమంటానికి ఎవరి ముందు వస్తారు చెప్పండి? యేసు ప్రభు నా ముందున్నాడు అని ముందు చూపున్నాడు తప్ప ఎవరు రాడు. హల్లెలూయా. నా దేవుడు నాకు సాయం చేస్తాడని ధైర్యం ఉన్నాడు తప్ప, ముందు ఆయన పెట్టుకున్నాడు తప్ప ఎవడు రాడు. నా బలాన్ని, నా జ్ఞానాన్ని, నా శక్తిని, మా ఇంటి వారిని, మా రాజకీయ నేతలను ముందు పెట్టుకున్నవాడు చెప్పదా మర్చిపోయిందండి? ఒక దేవుడే. ఎవరు ముందు చూపుంది ఆయనకి? యేసోకి దేవుడు ఆయన ముందు చూపు కాబట్టి ముందుకు వెళ్ళాడు. ఆయన ఏం కళలో కూడా ఏముంది? రాబోయే జరిపోయిందా? ఆల్రెడీ జరిగింది ఉందా? రాబోయే 7 సంవత్సరాలు ముందే చూసి చెప్పించాడు యేసు ప్రభు దేవుడు ఎవరికి? రాజుకి. కానీ దాన్ని దేవుడు రాజుకి చెప్పేశాడు. జ్ఞాపకం రావడానికి ఎవరు వాడుకున్నాడు? చెరసాలలో ఉన్న దేవుని మనిషిని, దేవుడిని ముందుగా పెట్టుకున్న వ్యక్తిని వాడుకున్నారు. ఆ యేసేపు రాబోయే 7 సంవత్సరాలు కరువు వస్తుంది అని ఆయన చెప్పకపోతే ఇశ్రాయేలులో ఉండేవాళ్ళు కాదు. ఇశ్రాయేలు చరిత్ర ఉండేది అవును కదా. ఇశ్రాయేలు రాబోయే 7 సంవత్సరాలు ఉన్న అభివృద్ధి పంటని దాచుకున్నారు కాబట్టి యాకోబు సంతానాన్ని ఐగుప్తుకి తెచ్చారు. ఐగుప్తులు వాళ్ళు ఎదిగారు. వాళ్ళు ఎదిగినప్పుడు దేవుని మర్చిపోయారు. తర్వాత మోషేని వాడుకుని మళ్ళీ వెనక్కి రప్పించాడు. హల్లెలూయా. అది నేను చెప్పుకున్నది. కానీ ఇంకోటి ఉంది, ఓపిక. ఈ పాయింట్లను రాసుకున్నాం కదా, సరే మరొక తరుణంలో ఓపిక గురించి చెప్తాం. ఇది సో మానసిక క్రమశిక్షణ అని రాసుకున్నప్పుడు ఫస్ట్ పాయింట్ రాసుకున్నాక ఉదాహరణ యేసోపు క్షమించాలి, మా తాతగారిని యేసోపు అంటారు. సో అదే చేస్తుంది. ముందు చూపుకి నేను ఒక వాక్యం రాశాను. 20వ అధ్యాయం 5వ వచనం. 20వ అధ్యాయం 5వ వచనం సామెతలు 19:2 సామెతలు 19:2 అంట.
అదే 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 నాకు కావాల్సింది 25 కదా 21 19 ఉండాలి. సో 19 నాకు కావాల్సింది. సో తొందర మళ్ళీ చదవండి. తెలివి లేకుండా మంచిది కాదు, తొందరపడి నడిచేవాడు దారి తప్పిపోవద్దు. ఇప్పుడు యేసోబు కనుక ఆయన్ని గుంటలో వేసేసినప్పుడు అన్నదమ్ముడు గుంటలో వేసారా? యేసోబుని వేసారా? యేసోబుని అన్నదమ్ముడు ఎందుకు వేశారు? ఆయన జరగబోయేది చెప్పాడు. ఎవరో యేసోబు వాళ్ళ అన్నదమ్ములకి మీరందరూ నాకు పంపుతారు బాబు అని. వాళ్ళకి కోపం వచ్చింది. కోపం నాట సహజమే కదా, సహజమే. దేవుడు అనుమతించాడు, ఎందుకంటే ఆయన లేపుతాడు. ఎంత ఒత్తుతాడో అంత లేపుతాడు. హల్లెలూయా. ఆయన అంతా ఒత్తాడు కాబట్టే ఆయన లేచాడు. సో ఆ యేసోబు కనుక ఏంటి మా అన్నదమ్ములు పంపించారు అని సౌలులాగా ఆత్మహత్య చేసుకుంటే ఎలా ఉంటుంది? సౌలు ఆత్మహత్య చేసుకుంటాడు తెలుసా? కత్తెల వేడేసి దుక్కుతాడు, చనిపోతాడు. యోధా కూడా అలాగే మెడకి తీసుకుని చనిపోతాడు. అలాంటి ర్యాష్ నిర్ణయాలు తీసుకోవాలి. సొంత తమ్ముళ్ళే ఒక కావాలని చెప్పి నవ్వుకుని వదిలేయాల్సిన సంబంధం అది. అటువంటి వాళ్ళు వాళ్ళని చంపేద్దామని నిర్ణయం తీసుకున్నారు. ఎంత దారుణం! మనకి అదే జరిగితే ఎలా ఫీల్ అవుతాం? గొడవలే అవునా కదా? అలా అలా అన్నారు అని ఇంకొకరికి చెప్తే చాలా గొడవలు వదిలే. అవును, మనం చాలా నాలుక జీవమరణం వశం, నాలుక వశం ఉండదు. జీవమరణలు నాలుక వశం. సో కాబట్టి మనం హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. కాబట్టి మనం వేషంగా ఉన్నప్పుడు అవకాశం దొరికింది కక్కేస్తాం. అది అంటుకున్నది ఒక చోటన పాకిద్ది, అయిపోతుంది. యేసోబు విశ్వాసం దేవుడి మీద గురి కోల్పోలా. దేవుడు ఆయన చూపించిన కళను బట్టి దేవుడు ఆయనకి సహాయం చేస్తూనే వచ్చాడు. ఆ గుంటలో నుంచి లేపాడు, చెరసాల నుంచి లేపాడు, అయింది. ఆయన ముందు పెట్టుకున్నది ఆయన శక్తిని కాదు, ఆయన బలాన్ని కాదు, సత్యాన్ని, జీవాన్ని, మార్గాన్ని దేవుడు ముందు పెట్టుకున్నాడు. కాబట్టి ఆయన దారి తప్పుకోవాలి. ఎక్కడికి వెళ్ళాలో అటు వెళ్ళిపోయాడు, ఐగుప్తుకి వెళ్ళిపోయాడు. అలాగే మనం ముందు చూపు క్రీస్తుని ముందు పెట్టుకుని నడవాలి. ఇప్పుడు ఎలా అయితే మన హృదయాన్ని కాపాడుకోవాలి అని చెస్లో రాజును కాపాడాలని పన్నాగాలు వేస్తారు, అవునా? చదరంగా అదే వేస్తారు. అలాగే మనం కూడా మన హృదయాన్ని కాపాడుకోవాలి. అయ్యో నా హృదయం అలాంటి వ్యక్తిని చూస్తే కోప్పడిద్ది కనుక ముందే నేను ప్రార్థన చేసుకుని నమ్మకంగా ఉండాలి. ప్రభా ఆ పలానా వ్యక్తి అంటే నాకు ద్వేషం, ప్రభా ఆ పలానా వ్యక్తితో నేను ఆ ఇంటి వైపు వెళ్ళినప్పుడు నా ముఖాన్ని సంతోషంగా మార్చు, నా హృదయాన్ని నెమ్మదిపు అని సిద్ధపడి ముందుకు వెళ్ళాలి. అది మన హృదయాన్ని మనం సిద్ధపరచుకోవడం. మనకు హృదయం ద్వేషం ఇట్టే కల్పించింది. ఎందుకంటే మన శరీరం అలాంటిది, మనం కాపాడాలని చూస్తుంది మన శరీరం. కానీ మనం న్యాయాన్ని మర్చిపోతాం మన శరీరాన్ని కాపాడే విషయం, అవునా కదా? ద్వేషం పెంచుకుంటాం. ఆ ద్వేషం తర్వాత మనకి తిరిగి వస్తుందని గ్రహించాం. ఈర్ష్యలు, కోపాలు, ధనాపేక్షలు, కామ, క్రోధ, మత్సరాలు కలిగినంతసేపు బాగానే ఉంటాయి. కలిగిన తర్వాత వాటి నిజస్వరూపం బయటపడుతుంది. హల్లెలూయా. అందుకని మనం ఓపిక కలిగి ఉండాలి, ముందు చూపు ఉండాలి. అంతే కదా? ఎంతమంది అనుకుంటారు నేను చెప్పిన మాటలకి? ప్రార్థన చేస్తాను. Yeah.